ప్రభునందు ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు కార్మెల్ మాత పండుగను కొనియాడుతున్నాం. కార్మెల్ అనే పదానికి మూలాలు మనం పూర్వవేదంలో మనం చూస్తున్నాం. కార్మెల్ కొండ మీద ఏలియా ప్రవక్త నిజమైన దేవుడు యావే ప్రభువే అని నిరూపించాడు. ఆ రోజుల్లో బాలు ప్రవక్తలు బాలుదేవుడు నిజమైన దేవుడు, అందరూ బాలుదేవుడిని ఆరాధించాలి అని ప్రచారం చేస్తున్న తరుణంలో ఏలియా ప్రవక్త ప్రజలందరి ముందు, రాజు ముందు బాలు ప్రవక్తలతో వారిని సవాలు చేసి నిజమైన దేవుడు బాలి దేవుడు కాదు, నిజమైన దేవుడు యావే దేవుడే అని అందరి ముందు నిరూపించాడు. ప్రియ సహోదర సహోదరులారా, తర్వాత ఆ కార్మెల్ కొండ మీద కొంతమంది భక్తులు నివసించడం మొదలుపెట్టారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత అక్కడ నిర్మింపబడిన ఆ యొక్క దేవాలయాన్ని మరియ మాతకు అంకితం చేయబడింది. అందుకనే అది కార్మెల్ కొండ కాబట్టి మరియ మాతకు అక్కడున్న దేవాలయము అంకితం చేయబడింది కాబట్టి ఆ కార్మెల్ మాత అనే పేరు వాడుకలోకి రావటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కార్మెల్ మాత యొక్క ప్రత్యేకత, కార్మెల్ మాత విశ్వాసులకు ఒక స్కాపులర్ అందించింది, అంటే ఒక ఉత్తరీయాన్ని. ఈ ఉత్తరీయాన్ని మనం కూడా ధరిస్తూ ఉంటాం. ఆ ఉత్తరీయాన్ని ధరిస్తే మరియ మాత యొక్క కాపుదల, మరియ మాత యొక్క ప్రార్థనా సహాయము అందరికీ దొరుకుతుంది అనేది మరియ తల్లి తెలియచేసిన విషయము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కార్మెల్ మాత ప్రార్థనా సహాయముతో కార్మెల్ సభలు పుట్టుకొచ్చాయి. కొంతమంది మఠకన్యలు, కొంతమంది గురువులు కార్మెల్ అనే పేరు మీద సభలను, సొసైటీస్ను ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని కార్మెలైట్ మఠాల్లో మఠకన్యలు బయటికి రారు, ఆ మఠములోనే ఉంటారు. జీవించినంతకాలం లోపలే ఉండి లోపలే ప్రార్థన చేసుకోవటం, లోపలే పని చేసుకోవటం, అక్కడే జీవించటం, చనిపోయే వరకు అక్కడే ఉండి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. బయట ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. అటువంటి సభలు మన యొక్క సమాజంలో చాలా ఉన్నాయి. మన మేత్రాసులో కూడా కార్మెలైట్ ఆశ్రమము అనేది కార్మెల్ నగర్లో ఉంది, గుణదల కార్మెల్ నగర్లో. వీరందరూ కూడా ఆ మఠంలోనే ఉంటారు. బయట మాత్రము ఒక మఠకని ఉంటుంది వారికి సేవలు చేయటానికి. మిగిలిన వారందరూ కూడా లోపలే ఉండి బయట ప్రపంచాన్ని చూడకుండా నిరంతరము దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ ప్రజల యొక్క అవసరాల కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము మరియ తల్లి యొక్క స్తోత్ర గీతాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. మరియ మాత ఎలిజబెత్తమ్మ వద్దకు వెళ్ళి ఎలిజబెత్తమ్మకు 3 నెలల పాటు సేవలు చేస్తుంది. ఎలిజబెత్తమ్మ గృహానికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్తమ్మ మరియ తల్లిని చూసి సంతోషపడింది. దేవమాత నా చెంతకు రావటమా, నీవు స్త్రీలందరిలో ధన్యురాలవు, ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినను, నీవు నా చెంతకు రావటమా, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలాగ ప్రాప్తించను, నేను చాలా ధన్యురాలని, ఎందుకంటే నీవు ప్రభుని నీ గర్భాన మోసుకొచ్చావు, నీవు దేవుని యొక్క వాక్కును విశ్వసించావు కాబట్టి నీవు చాలా ధన్యురాలవు అని ఎలిజబెత్తమ్మ మరియ మాతతో తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు మరియ తల్లి దేవుని స్తుతిస్తుంది, మహింపరుస్తుంది, గణపరుస్తుంది. నేను ప్రభు దాసురాలను అని చెప్పుకుంటుంది. నా హృదయము ప్రభును స్తుతించున్నది, నా ఆత్మ దేవుని యందు ఆనందించున్నది. ఎలయనా దేవుడు తన దీనరాలి దీనావస్థను కటాక్షించను అని ఆ తల్లి దేవునికి వందనాలు తెలియజేస్తుంది, దేవుని స్తుతిస్తుంది, మహింపరుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నా జీవితంలో సర్వశక్తివంతుడు గొప్ప కార్యాలు చేశాడు. నా విషయంలోనే కాకుండా ఎవరెవరైతే దేవుని ఎడల భయభక్తులతో జీవిస్తూ ఉంటారో అటువంటి వారి ఎడల దేవుడు తన యొక్క దయను చూపిస్తాడు. ఎవరైతే దేవునికి లొంగు జీవిస్తూ ఉంటారో, దేవుని ఎడల వినయము విధేయత కలిగి జీవిస్తూ ఉంటారో అటువంటి వారి ఎడల దేవుని యొక్క కృప కుమ్మరించబడుతుంది అనే విషయాన్ని మరియ తల్లి తన స్తోత్ర గీతంలో తెలియజేస్తుంది. దేవునికి వందనాలు తెలియజేస్తుంది. దేవుడు తన దీవించినందులకు గాను మనం కూడా మరియ తల్లితో కలిసి దేవుని స్తుతించాలి. మన జీవితంలో కూడా దేవుడు దీవించాడు, అనేక రకాలుగా దీవించాడు. ఇప్పుడు వరకు దీవించాడు. ఇప్పుడు వరకు బ్రతికే అవకాశం భగవంతుడు మనకు కల్పించాడు. మన కళ్ళ ముందు పుట్టి మన కళ్ళ ముందు చనిపోయిన వారు అనేక మంది ఉన్నారు. కానీ
మనం ఇంకా ఈ లోకములో కొనసాగుతున్నాం. అది దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కృప. కాబట్టి ఈ రోజున కార్మెల్ మాత పండుగను కొనియాడుతున్న తరుణంలో మనము కూడా మరీ తల్లి వలె దేవునికి వందనాలు తెలియచేద్దాం. నా హృదయము ప్రభుని స్తుతించున్నది, నా ఆత్మ దేవుని యందు ఆనందించున్నది అని ఆ దేవునికి తెలియచేసి ఆ దేవునికి వందనాలు ఎల్లవేళలా తెలియచేసుకుందాం.